కానీ రిలేషన్ నడుస్తలేదు. నడవక అన్ని పనులు సరిగ్గా నడుస్తలేవు. ఏ పనులని కార్పెంటర్ పని చేస్తావా? కార్పెంటర్ కూడా నడుస్తలేదు సరిగ్గా. ఏదో ఉన్నా అంటే చేస్తున్నాడు అంటే చేస్తాడు. మీకు పొలం గిట్ల ఏమైనా ఉందా? పొలం కూడా ఉన్నది. అయితే రైతు రుణమాఫీ చేసిండు కదా మీకు అయిందా? నాకు రుణమాఫీ ఏం తీసుకోలేదు. ఓకే. మరి రైతు బంధు రైతు బంధు కూడా వస్తుంది. మా డాడీ ఉండి చనిపోయిండు, రిజిస్ట్రేషన్ చేపించిన తర్వాత వస్తుంది రైతు బంధు. ఉచిత కరెంట్ అందుతుందా మీకు? ఉచిత కరెంట్ అంటుంది. ఆ, మరి ఆడవారికి 2500 అని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఆ హామీ మీద ఇంతవరకు ఊసు తీయలేదు. మీరు దాని గురించి ఏం భావిస్తున్నారు? అది వేస్తాడని నమ్మకం లేదు. అది వేస్తాడో ఏదో తెలియదు, నమ్మకం లేదు. అంటే ఇప్పుడు ఉచిత బస్సు పెట్టినందుకే మహిళలు రోడ్డు మీదకి వస్తున్నారు అన్నారు. మరి 2500 ఇస్తే మరి మొత్తమే వదిలేసిపోయినా అంటే అప్పుడేం చేస్తారు? అదేమో తెలియదు, వేస్తాడో తెలియదు కానీ గ్యారంటీ లేదు కాబట్టి. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కొంచెం అప్పులు ఉన్నాయి అంటున్నారు కదా, మరి ఇలాంటి ఉచిత పథకాలు ఇస్తే రాష్ట్రం ఇంకా అప్పుల పాలవదా? అయితే కరెక్టే కానీ మా మా వర్క్ అయితే మరి నడవనుగా, పనులు అయితే నడవనుగా. పనులు కూడా ఇది ఇప్పుడు పిల్లలకు చదువులకు కూడా కష్టమవుతుంది మేము కదా. అంటే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ వృత్తి లెక్క 2500 దాకా వేస్తాను అన్నాడు కదా, మరి వేయగలుగుతాడంట? అర్థం కాలే మేము. నిరుద్యోగులకు కూడా 2500 వేస్తాను అన్నాడు కదా, మరి వేయగలుగుతాడా? అది కూడా ఏమీ వస్తలేదు, ఏం లేదు. కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందా మీకు? ఈయన ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందంటే ఆయన అప్పులే అని చెప్తున్నాను. ఫస్ట్ మంత్ కేసీఆర్ ప్రభుత్వం బాగుండే అప్పుడైతే, ఇప్పుడైతే మళ్ళీ ఏం తెలియదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సంక్షేమ పథకాలు ఏమీ ఇవ్వలేదు కదా. సంక్షేమ పత్రాలు లేకుండా వర్క్ అయితే మంచిగా నడుస్తుంది, పనులు అయితే డబ్బులు అయితే కనబడుతుంది మాకు.